రామన్న నమస్తే. అందరికీ నమస్తే అండి. ఇవాళ పొద్దున్నే గ్రెనేట్లు సెలెక్ట్కి వచ్చాము. మొత్తం లోడింగ్ కూడా తీసుకొని వెళ్దామని. టైల్స్ వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు గ్రెనేట్ వర్క్ కూడా మొత్తం స్టార్ట్ చేసాము. ఇది గ్రెనేట్ రిక్వైర్మెంట్ ఉంది. ఒకసారి మీరు కూడా రెండు అలా గ్రెనేట్ చూద్దరు. లోడింగ్ స్టార్ట్ అయిందండి. వీటిని మన కిచెన్ ఫ్యాక్టరీని వాడతారు. సఫారీ బ్లూ అంటారండి దీన్ని. మార్కెట్లో 60 నుంచి 70 రూపీస్ వరకు చెప్తారు. నెగోషియబుల్లో ఉంటుంది, చూసుకొని మాట్లాడుకోవాలి మీరు కొంచెం. మేమైతే మొత్తం 3 అపార్ట్మెంట్లకు సంబంధించిన మొత్తం మీటర్లు ఒకేసారి తీసుకున్నాం. ఒక 4-5 వెహికల్ లోడ్ అవుతాయి. మన సైడ్కేనండి. అది కలర్ మారిందని, పెద్ద సైజు ఉందని వేరే సైడ్ పెట్టుకుంటున్నారు. అలా ఎక్స్చేంజ్ చేయడానికి అలా తిప్పుతూ ఉంటారు. వాటిని తిప్పి అబ్బాయి పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి పాపం రోజు అదే పని. అందుకే చూస్తున్నారు ఒక్కొక్కరు గట్టిగా ఎలా ఉన్నారు. కర్ణాటక ఉడిపి పక్కన బస్సాపురం చిన్న విలేజ్. ఓకే. మనకి ఇక్కడ ఒక చిన్న విషయం ఏమంటే, మనకి ఇక్కడ ఇంద్రం కాలనీ నుంచి పేదవాళ్ళకి గవర్నమెంట్ స్థలం చిల్లులు ఇస్తారు కదనా. ఓకే. అట్లా మా ఊర్లో పేదవాళ్ళకని గవర్నమెంట్ స్థలం నుంచి ఒక 10-15 మందికి ఇల్లు ఇచ్చామన్నమాట. ఓకే. మా ఊర్లో నంబర్లు సర్పంచులు అందరూ పేదవాళ్ళకని ఒక టీం చేసి ఇల్లు ఇచ్చిస్తున్నారు పేదవాళ్ళకని. ఓకే. అట్లా ఇప్పించింటే మన ఇంటి పక్కన వడ్డే మేస్తున్నారు, చేప మేసి రాళ్ళపల్లి కొడుతు వడ్డే వాళ్ళు. ఆ వడ్డే ముస్లిం మా ఇంటి పక్కన ఆ ముస్లింకి ఆ కాలంలో వాళ్ళ తాతలు ముత్తాలు సంపాదించిన ఒక శివాలయం గుడి దగ్గర 4-5 సెంట్లు స్థలం ఉండేదన్నమాట. ఓకే. ఈ ఉడిపి అంటే కొంచెం టూరిస్ట్ ప్లేస్ కదా. రాజులు పరిపాలించిన కోటలు, బంగ్లాలు, శివాలయం గుడి అని చాలా ఉన్నాయండి ఇక్కడ. ఓకే. కొత్త ప్రభుత్వం కూడా అంత డెమోలిష్ చేసి అంత ఇల్లు స్థలాలు ఇచ్చేస్తున్నారు కదా. ఆ ముస్లిం స్థలంలో కూడా ఉండేది శివాలయం కూడా అది క్లీన్ చేసేసినారు అనమాట. ఓకే. ఇంకేం మంది ఇంకేం ఇల్లు వచ్చింది కదా గవర్నమెంట్ స్థలం నుంచి ఇల్లు అన్నా కట్టించుకుంటే గులాది తీస్తే ఈ బేస్మెంట్ కట్టినాక బిల్లులు పడతాయి కదా గవర్నమెంట్ నుంచి. అప్పుడన్నా ఒక చిన్న ఇల్లు కట్టించుకోము నిండు మంగళవారం భూమి పొద్దుంతా చేపించుకొని ఒక మంచి జోరు చూసుకొని పాయం తీసుకుపోయినాడు అనమాట గుంత. మొత్తానికి ఫస్ట్ లోడ్ అయితే లోడ్ కంప్లీట్ అయిందండి. చాలా గట్టిగా అలా తాళ్ళతో కట్టుకుంటారు, ఎక్కడ మళ్ళీ జారకుండా ఉండడానికి. బై ఛాన్స్ అవి కానీ జారితే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనుషులు ఎవరన్నా కూడా చాలా డేంజర్ ఉంటుంది. సైడ్కి వచ్చేసారండి. మొత్తానికి ఖాళీ అవుతుంది ఫస్ట్ వెహికల్. టైం వీడియోలు ఎంత అవుతుందని టైం ల్యాబ్ పెట్టాను, చూడండి. అలా చేసి తన మెరుస్తుంది అది. ఓకే. అది నైట్ 12 గంటలప్పుడు పానపురం చేసి చూపించినాడు అన్నమాట నాకు. రమేష్ గారు స్ప్రెడ్ అయిపోతే వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు పీక్కోపోతారు. వాళ్ళని ఇద్దాము చేతికి వచ్చిన నోటికి రాకుండా పోతుంది. మనకి మంచి మనకి నమ్మకం ఎవరైనా ఉంటే చూడు మన ఆంధ్ర సైడ్ ఎవరైనా దూరంగా అమ్మేద్దాం గవర్నమెంట్ రేట్ ఎంతో మాట్లాడుకుని అని చెప్తే నేను మాట ముస్లిం తిట్టినాను అనమాట. దొరికిన సొమ్ము ఎవరు నమ్ముతారు ముస్లిం అంటే తిట్టాను అనమాట. అన్న ముస్లిం ఏమన్నాడు, రమేష్ అయితే ఒక ప్లాన్ చేద్దాము, వాళ్ళేం ఫస్ట్ ఏం ఒకరు పోవద్దు, ఊరికే ఉత్తి చేతులతో వచ్చి కల్లారా సరుకు. మొత్తానికి తర్వాత రోజు కటింగ్ స్టార్ట్ అయిందండి. గ్రానైట్ తేవడం కటింగ్ వరకు మొత్తం అంతా కంప్లీట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.